నమస్కారం. సిటీ కేబుల్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. కాకినాడ జిల్లా మైనార్టీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా క్రిస్మస్ వేడుకలు. ప్రేమ, సహనం, క్షమ సమ్మేళనమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశ్యమన్న కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు హెల్మెట్ తప్పక ధరించాలి. రోడ్డు ప్రమాదాల నివారణలో భాగంగా నిర్వహించిన అవగాహన ర్యాలీలో జగ్గంపేట సిఐ వైఆర్కే శ్రీనివాస్. కాకినాడ జిల్లా కలెక్టరేట్ వద్ద బీఎస్పీ మరియు ప్రజా సంఘాల నిరసన. అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే, కాకినాడ జిల్లా అల్పసంఖ్యాక వర్గాల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు కాకినాడ స్మార్ట్ సిటీ సమావేశ మందిరంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ సగిలి, కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమాడి కొండబాబు ముఖ్య అతిథులుగా హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ప్రేమ, సహనం, క్షమ సమ్మేళనమే క్రిస్మస్ ముఖ్య ఉద్దేశ్యమని అన్నారు. కూటమి ప్రభుత్వం క్రైస్తవ సంఘాల అభ్యున్నతికి కృషి చేయడం జరుగుతోందని, గతంలో తాను ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో పలు అభివృద్ధి పనులు చేపట్టామని, అయితే గత ప్రభుత్వ హయాంలో ఆ పనులు నిలిచిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వాటిని పూర్తి చేస్తామని అన్నారు. అనంతరం కలెక్టర్ మరియు ఎమ్మెల్యే క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేశారు. మైనార్టీ సంక్షేమ శాఖ ఈడీ ఎం సునీల్ కుమార్ క్రిస్మస్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ కార్యక్రమంలో పాస్టర్లు ఏల్చూరి పాపారావు, జోసెఫ్ బెన్నీ, సాగర్, పలువురు దైవ సందేశకులు, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఎలాంటి ఇబ్బందులు చేయకుండా మా వైపు ట్రాన్స్పరెంట్గా చేస్తామని చెప్పి మేము ప్రామిస్. ఐ విష్ ఎవ్రీవన్ అగైన్ వెరీ క్రిస్మస్. రోజు ఆ సందర్భంలో మీరందరూ కూడా ఎవరైనా క్రిస్మస్ వేడుకలో నిమగ్నం ఉంటారు, అందరూ బిజీ ఉంటారు. అయితే ప్రభుత్వం కూడా ఈ రోజున, ఈ కూటమి ప్రభుత్వం కూడా ఈరోజు ప్రభుత్వ పరంగా క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ జరుపుకోవాలని చెప్పి ఈరోజు కలెక్టర్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది. దానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి కలెక్టర్ గారు అంతా రాష్ట్రం అంతా తిరగాలి కాబట్టి వాళ్ళ తరఫున మరి అక్కడ మీకు సేవకులు ఉండాలి కదా, అలాగే మర్రెడ్డి శ్రీనివాస్ గారిని అక్కడ ఇన్ఛార్జ్గా పెట్టడం జరిగింది. వారికి వచ్చారు. వారికి కొండబాబు గారు, వెంకటేశ్వరరావు గారు, కొండబాబు గారిని మనంతా కూడా తీసుకుంటాం. అండ్ ఐ థ్యాంక్ our collector garu for this great opportunity that our government has given to celebrate the Christmas officially is really a blessing to all the Christians of the state. See, we celebrate so many festivals. In some countries, people celebrate certain festivals, but Christmas is not celebrated in single country, but because it is celebrating in the entire world from December 1st to December 31st. So what is Christmas? I would, as the chairman has given 15 minutes to me to speak, I would like